అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఖమ్మం నగరంలో ముసుగు దొంగలు జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. శివారు ప్రాంతాల్లోని ఇళ్లనే టార్గెట్గా చేసుకుని వరుస దొంగతనాలు చేస్తున్నారు. ముసుగులు వేసుకుని మరీ ఇళ్ల మీద దండయాత్ర చేస్తున్నారు. బంగారం, నగదు, విలువైన వస్తువులు దోచుకుపోతున్నారు. ఈ ముసుగు దొంగల సంగతి తెలుసడానికి పోలీసులు కూడా సీరియస్గానే ప్రయత్నిస్తున్నారు. ముసుగు దొంగల వ్యవహారంపై సాక్షి స్పెషల్ రిపోర్ట్. గుంపు కట్టి ఇళ్ల మీద దాడులు చేస్తున్నారు. ముసుగులు వేసుకుని రావడంతో ప్రజలు వారిని గుర్తించే అవకాశాలు లేవు. ఖమ్మం నగర శివారు ప్రాంతాలే లక్ష్యంగా ముసుగు దొంగలు వారం 10 రోజుల నుంచి రెచ్చిపోతున్నారు. దసరా పండక్కి సొంత గ్రామాలకు వెళ్లిన వారి ఇళ్లను టార్గెట్ చేసుకుంటున్నారు. తాళాలు పగలగొట్టి అందిన కాడికి దోచుకుపోతున్నారు. కొన్ని ఇళ్లలోకి చొరబడినప్పుడు ఇంట్లోని వారు కేకలు వేస్తే పారిపోతున్నారు. మొత్తం మీద దుప్పట్లు ముసుగేసుకొని దోపిడీలు చేస్తున్న ఈ దొంగలతో ఖమ్మం శివారు ప్రజలకు కునుకు లేకుండా పోయింది. పలు ఇళ్లలో బంగారం, వెండి ఆభరణాలు, నగదు దోచుకుపోయారు దొంగలు. ముసుగు దొంగలకు సంబంధించి మా ఖమ్మం ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు. ఖమ్మం నగర శివారు ప్రాంతాల్లో దొంగలు రెచ్చిపోతారు. ప్రధానంగా ముసుగు దొంగలు సంబంధించి ఒక అల్చేలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువ ముసుగు దొంగలు కూడా ఇళ్లలో సంబంధించి చొరబడి కూడా దొంగతనాలు చేస్తుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కాలంలో దాదాపుగా వారం రోజుల వ్యవధిలో 9 వరకు కూడా దొంగతనాలు జరిగాయి. దీంతో ముసుగు దొంగలు కూడా పోలీసులు పట్టుకునే ప్రయత్నం సంబంధించి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి స్పెషల్ టీములు కూడా వాళ్ళు రంగంలో దించారు. దొంగలను పట్టుకునే పని సంబంధించి చేపట్టామని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ శివారు ప్రాంతం వైఎస్ఆర్ నగర్ కాలనీలో ఉన్న అందుబాటులో ఉన్న వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది ఇక్కడ దొంగతనాలకు సంబంధించి తీవ్రత ఏ విధంగా ఉన్నది అన్నది చెప్పండి. ఇక్కడ దొంగతనాలకు సంబంధించి తీవ్రత ఎట్లుంది మీ ప్రాంతం? మాది వైఎస్ఆర్ కాలనీ అండి. గత వారం రోజుల్లో 7 నుంచి 8 దొంగతనాలు జరిగినాయి అంటే ఒక్కసారి ఆలోచించండి. లేడీస్కి పరంగా ప్రొటెక్షన్ లేకుండా అయిపోయింది. చైన్లు లాగడం కానీ ఇంకేమన్నా కానీ సింగిల్గా ఉన్నారనుకోండి, ప్రాణాలు తీయడానికి కూడా వాళ్ళు వెనకాడట్లేదు. మాకు ప్రొటెక్షన్ పరంగా ఇది చేయమని చెప్పి పోలీస్ వారికి విజ్ఞప్తి. వాళ్ళు కూడా పాపం చాలా వరకు చూస్తున్నారు, పెట్రోలింగ్ వ్యాన్స్ చేస్తున్నాయి. కాకపోతే ఇక్కడ కొంచెం డ్రింక్ ఎక్కువ ఉండడం వల్లనో ఇంకే కారణాల వల్లనో తెలియదు కానీ ఫుల్ దొంగతనాలు మాది శివారు ప్రాంతం మెయిన్. దానికోసం అని చెప్పేసి ఎక్కువ దొంగతనాలు జరుగుతున్నాయి. మా నుంచి ఒక్కటే విజ్ఞప్తి, కొంచెం ప్రొటెక్షన్ పెంచండి. వారం టైంలో 7 జరిగినాయండి. పోలీసులు ప్రొటెక్షన్ బాగుందిలే కానీ ఇంకా మెరుగుపరచాలి. ముసుగేసుకొని వచ్చి చేస్తున్నారు. వాళ్ళని ఎవరనేది మన మనుషులాలుగా ఉంటున్నారు కాబట్టి తర్వాత ముసుగులు వేసుకొని రావడం, నైట్ టైంలో దొంగతనాలు చేయడం ఇట్లా జరుగుతున్నాయండి. కాబట్టి పోలీసు వ్యవస్థ కూడా బాగానే చేస్తున్నారు. ఇంకొంచెం బాగా చేయాలని కోరుకుంటున్నాం. అంటే ముఠాలేగా ఉన్నారా వచ్చే వాళ్ళు ఇళ్లలోకి వచ్చి దొంగతనం? 8 మంది కలిసి 10 మంది కలిసి ముఠాలలాగే వస్తున్నారు. ఒకళ్ళిద్దరు రావట్లేదు. ఒకళ్ళిద్దరు వల్ల కూడా కాదు, అది వయసుతో సంబంధం లేదు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరు కలిపి బాగా తాగుడు బాగా బానిసైపోయి ఎక్కడ ఏం దొరుకుతున్నాయా అని శుభ్రంగా తీసుకొని ఎట్టబడితే అట్ట జ్వరబడి గంజాయి తాగుడు ఎక్కువయ్యి మొన్న కూడా మా బజార్లో ఒక బండి పోయింది. అసలు భయం అవుతుంది నిద్రపోవాలంటే. ప్రస్తుతం పండగ వేళ సంబంధించిన నేపథ్యంలో ఎవరైనా ఇళ్లకు సంబంధించి తాళం వేసిన వారు, తాళం వేసి ఊళ్ళకు వెళ్తున్న వారు కూడా ఖచ్చితంగా స్థానిక పోలీసులకు సంబంధించి సమాచారం అందించాలి. విలువైన వస్తువులు కానీ, నగలు కానీ, నగదు కానీ ఇంట్లో ఉంచి సంబంధించి వెళ్ళొద్దు అన్నది కూడా పోలీసులకు సంబంధించి సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తాన్ని మాత్రం ఖమ్మం నగర శివారులో ముసుగు దొంగలకు సంబంధించి అల్చేలు చేస్తున్న నేపథ్యంలో స్థానికులు కొంత భయాందోళన చెందుతున్నారు. పోలీసులు కూడా పెట్రోలింగ్ కూడా కొంత రాత్రి వేళల్లో ప్రస్తుతం చేస్తున్నా కానీ కొంత పెట్రోలింగ్ సంబంధించి పెంచాలని కూడా ఇక్కడ స్థానికులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం సిటీ శివారులో ఉన్న వైఎస్ఆర్ కాలనీకి చెందిన బాధితులు మాట్లాడుతూ తాము కష్టపడి సంపాదించుకున్నదంతా దోచుకొని పోతున్నారని, దొంగల బారి నుంచి తమను కాపాడాలని కోరుతున్నారు. పోలీసులు రాత్రి వేళల్లో పెట్రోలింగ్ నిర్వహించాలని, ముసుగు దొంగల్ని పట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మా ఇంటికి నైట్ దొంగలు వచ్చారు, 3 వచ్చారు. అయితే మా అమ్మని సెల్ లైట్ కొట్టి లేపి మా సెల్ బయటికి తీసుకెళ్తే మా అమ్మ అన్నదన్న ఎవరన్నా మీరంటే మా అమ్మకి సెల్ లైట్ కొట్టి గొంతు పడితే మేము అరవంగానే వాళ్ళు బయటకు ఉరికారు 3 సెల్ తీసుకొని. అయితే మా అమ్మ సెల్ ఇవ్వండి అన్న అంటే సెల్ లోపలికి కొట్టి పోయినారు. ముసుగు దొంగలు ఒక 8 మంది వచ్చి చోరీ చేసుకున్నారు. మా వెండి ఆభరణాలు, బంగారం మొత్తం పోయింది. బీరువా బ్రేక్ చేసేసి తలుపులు డోర్లు పగలగొట్టి లోపలికి వెళ్ళి అందరం చంద్రగోళం చేసి పడేసి వెళ్ళిపోయారు. మా వెండి బంగారం మొత్తం 10 తులాల వెండి పోయింది, 8 గ్రాముల బంగారం పోయింది. త్వరగా పోలీస్ వాళ్ళు చర్యలు తీసుకొని దొంగల్ని పట్టుకోవాలని కోరుకుంటున్నాం. పోలీసు ఉన్నతాధికారులు జిల్లాలో జరుగుతున్న వరుస చోరీ ఘటనలపై దర్యాప్తు చేసి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీగా గస్తీ నిర్వహించాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. మరోపక్క దసరా పండక్కి సొంత గ్రామాలకు వెళ్లే వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.